హలో, నా పేరు సంజయ్ సంజయ్. మీరు చూసిన సంజయ్ ప్లాట్ ఖమ్మం. ఈరోజు మనం చూసినట్లయితే తుమ్మల నాగేశ్వర గారు 2 వీక్స్ బ్యాక్ ఖమ్మం అవుటర్ రింగ్ రోడ్ రాబోతుందని చెప్పారు. గత 10 సంవత్సరాల నుంచి ఖమ్మం రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ అని చాలా వరకు ఊహాగానాలతో చాలా ఉండేది. బట్ ఇప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 3 నేషనల్ హైవే ఖమ్మానికి రాబోతున్నాయి కాబట్టి ఆ హైవేస్ కలుపుకొని మనకి అవసరం పడుతుంది ఒక చిన్న మిస్సింగ్ లింక్తో ఖమ్మం రింగ్ రోడ్ ఫామ్ అయింది. అది ఎట్లా ఫామ్ అయింది, ఖమ్మానికి ఉన్న గ్రీన్ఫీల్డ్ హైవే ఏదైతే సూర్యాపేటగా దేవరపల్లి హైవే, కోదాడ టు కరువి హైవే, అమరావతి నాగపూర్ హైవే, ఈ హైవేస్ ఎట్లా ఫామ్ అయ్యి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడైతే చుట్టుపక్కల ఏరియాలు మొత్తం ఈ చుట్టుపక్కల ఏదైతే ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ ఉన్నాయి, బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, క్లియర్ ఇన్ఫర్మేషన్ కాదు, బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది రింగ్ రోడ్ అని. అండ్ లూప్ సిస్టమ్ పెడుతున్నారంట. అంటే రింగ్ రోడ్, హైదరాబాద్ రింగ్ రోడ్ వచ్చేసి మనకి ఈ షేప్లో ఒక ఓవల్ షేప్స్లో కానీ అండ్ ఇన్ఫినిటీ షేప్స్లో ఉంటాయి. ఇక్కడ ఒక లూప్ సిస్టమ్ పెడదామన్న ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. అంటే డిపిఆర్ రాలేదు, డిపిఆర్ వచ్చాక మళ్ళీ వీడియో చేస్తాను. సో డిపిఆర్ రాకముందు ఈ వీడియోని చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కనుక ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి మున్నేరు రివర్ ఇలా వెళ్తుందండి. ఈ మున్నేరు రివర్ వచ్చేసి మనకి వెంకటపురం, పల్లెగూడెం అంటే మనకి ఇక్కడ కర్ణగిరి అండ్ వచ్చేసి నాయుడుపేట అండ్ ఆల్సో ప్రకాష్ నగర్ అండ్ ఆల్సో ఇలా కంసలాపురం అంటే ఇలా వెళ్ళిపోతుందండి. విజయవాడ ట్రిబ్యూటరీ విజయవాడ బేసిన్లో కలిసిపోతుంది అంటే కృష్ణా రివర్ బేసిన్లో. దీని పక్కన మనకి రైల్వే ట్రాక్ ఉంటుంది. అది వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్ టు మనకి విజయవాడ జంక్షన్ అంటే ఏరియాలో మల్లెమడుగు, పాపటిపల్లి అండ్ అది ఖమ్మం సిటీ లోపల వెళ్ళిపోతుంది. అండ్ ఆల్సో దంసలాపురం ఇటు బోనకల్ రోడ్డు ఇది ఒకసారి వెళ్తుంది, ఒకసారి చూసుకోండి. సో ఇంకోటి ఏంటంటే ఇది పాలేరు రిజర్వాయర్. ఈ పాలేరు రిజర్వాయర్ ఇది మనకి బ్లూ కలర్ లైన్ వెళ్తుందో ఇది పాలేరు రిజర్వాయర్ యొక్క ఎన్ఎస్పి కెనాల్, లెఫ్ట్ కెనాల్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, లెఫ్ట్ కెనాల్. ఇక్కడ మనం ఖమ్మంలో ఇక్కడ వచ్చేసి మనకి బల్లపేరి ఏరియాలో మన దాన్ని లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్ అంటాము. సో ఇది మనకి కొన్ని జిల్లా ఇలా వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ ఇంకోటి ఇలా ఉంటుంది, అది వచ్చేసి మనకి భద్రాచలం సైడ్ అక్కడ వెళ్ళిపోతుంది. ఇలాంటి రోడ్డు ఆ సైడ్ వెళ్ళిపోతుంది, అది సైడ్ అవసరం లేదు. అండ్ ఇక్కడైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏదైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి ఈ లైన్ చూసుకొని అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనాలనుకుంటే చూసుకోండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఖమ్మం చుట్టూ ప్రీవియస్గా ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు ఆ రోడ్లు ఏ రోడ్డు ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్లో ఎలా కాబోతుంది, అవుటర్ రింగ్ రోడ్కి ఎలా లింకప్ చేశారు, ఇటు మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తే బెస్ట్, ఇది మెయిన్ పాయింట్ ఒకసారి చూసుకోండి. మనకి ఖమ్మంకి 4 టైప్స్ చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్, సౌత్, వెస్ట్ మనం ఫేసెస్ చూసుకున్నట్లయితే మనకి నార్త్ ఫేసింగ్లో మనకి వచ్చేసి ఇల్లందు రోడ్డు ఉంటుంది. ఇల్లందు రోడ్డు మనకి ఈస్ట్ ఫేసింగ్లో వచ్చేసి మనకి వైరా రోడ్డు ఉంటుంది. అండ్ సౌత్ ఈస్ట్ కార్నర్లో వచ్చేసి మనకి విజయవాడ రోడ్డు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక సౌత్ ఫేసింగ్ అనుకోవచ్చు. అండ్ మనకి సౌత్ ఫేసింగ్ అనుకోవచ్చు వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి కోదాడ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఇంకోటి వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి సూర్యాపేట హైవే ఉంది, సూర్యాపేట రోడ్ ఉంటుంది. లాస్ట్ మనకి నార్త్ ఫేసింగ్లో వచ్చేసి మనకి వరంగల్ ఉంటుంది, మహబూబాబాద్ రోడ్ ఉంటుంది. సో ఈ మ్యాప్ ఒకసారి మీరు చూసినట్లయితే మనకి ఈ లైన్స్ వచ్చేసి ప్రీవియస్ ఉన్న లైన్స్ ఇవి, అంటే ప్రీవియస్ రోడ్డు కనెక్టివిటీకి ఉన్న లైన్స్. అంటే ఈ పార్ట్ ఏదైతే కనపడుతుందో ఇక్కడ నుంచి రెడ్ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి బ్లూ నుంచి ఇక్కడికి, అంటే ఈ రెండు పార్టీ కాసరాజగూడెం, కామాంచిపల్లి నుండి కాసరాజగూడెం వరకు, అంటే కాసరాజగూడెం నుండి ఆరంపుల తిరుమలపల్లి మధ్యలో వరకు, అండ్ పొన్నకల్ తిరుమలపల్లి మధ్యలో నుండి మనకి శ్రీ చైతన్య పొన్నకల్ నుంచి పొన్నకల్ వరకు ఈ గ్రీన్ కలర్ లైన్, ఈ లైన్ ఏంటి ఇక్కడ వందనం వరకు, అండ్ ఆల్సో వైరా రోడ్డు, అండ్ ఆల్సో ఈ వైలెట్ కలర్ లైన్ ఇది ఏదైతే ఉందో ఈ లైన్, ఇది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను, క్లియర్గా చూడండి. సో ఖమ్మం ఓవర్ అంటున్నాం కదా అవుటర్ రింగ్ రోడ్. ఈ అవుటర్ రింగ్ రోడ్ అసలు ఎట్లా ఫామ్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్టివిటీ ఉంది ఒకసారి మనం చూసుకున్నట్లయితే యాక్చువల్లీ మనకి ఖమ్మం చుట్టూ మనకి 3 హైవేలు ఉన్నాయి. ఏంటి, సూర్యాపేట గ్రీన్ఫీల్డ్ హైవే ఒకటి ఉండేది, కోదాడ గ్రీన్ఫీల్డ్ హైవే ఒకటి ఉండేది, అమరావతి నాగపూర్ హైవే ఉండేది. సో గతంలో 180 కోట్లతో మనకి
ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఉన్న ఎవరైతే మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు అప్పుడు ప్రపోజల్ చేసినప్పుడు గవర్నమెంట్ దగ్గర అంత డబ్బులు వేచించలేనప్పుడు అప్పుడున్న ప్రపోజల్ ఏంటంటే ఈ 3 హైవేలకి ఈ ఏదైతే ఉందో ఈ తిరుమలపాలెం, ఈ కొండపల్లి, తిరుమలపాలెం, కాసరగూడెం వరకు ఒక రింగ్ రోడ్డు ఇలా చేసినట్లయితే మనకు ఒక రింగ్ రోడ్డు సాల్వ్ అవుతాయని ఒక ఆలోచన ఉండేది. అది ప్రపోజల్ పంపించినప్పుడు ఫెయిల్ అయింది. బట్ ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారినాక ఇప్పుడు ఏమైందంటే ఇటు అమరావతి నాగపూర్ హైవే ఇలా వెళ్ళిపోతుంది, ఇటు సూర్యాపేట హైవే మనకి ఇలా వెళ్ళిపోతుంది. ఏదైతే అమరావతి వచ్చేసి మనకి సౌత్ వెళ్ళిపోతుంది, గ్రీన్ ఫీల్డ్ వచ్చేసి దేవరపల్లి వచ్చేసి ఈస్ట్ వెళ్ళిపోతుంది. మనకి ఇంకొకటి వచ్చేసి ఏదైతే ఉందో మనకి కోదాడ హైవే వచ్చేసి మనకి ఇలా తిరిగేసి మనకి నార్త్ వెళ్ళిపోతుంది. అంటే ఈ 3 స్టేట్స్ కవర్ చేసేసారు. అంటే ఈ మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో ఈ మిగిలిన పార్ట్ ఏం చేశారు, ఆల్మోస్ట్ ఒక 7 కిలోమీటర్స్. ఈ 7 కిలోమీటర్స్ని 125 కోట్లతో ఏం చేశారంటే ఈ చిన్న పార్ట్ లింక్ మనం మిస్సింగ్ లింక్ ఒక క్రియేట్ చేసి ఖమ్మం అవుటర్ లింక్ కూడా వస్తుందనే ఆలోచనతో మనకి తుమ్మల నాగేశ్వరరావు చేశారు. అది ఆల్మోస్ట్ జరిగినట్టే, శాంక్షన్ అయిపోయింది. కాబట్టి టీగా 2 to 3 monthsలో రాబోతుంది. అండ్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండ్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఖమ్మం ఇన్వెస్టర్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో. సో ఎక్కడికెక్కడ కనెక్టివిటీ అక్కడ చూసుకున్నట్లయితే అవుటర్ రింగ్ రోడ్ అయినా అంటున్నాం కదా, అవుటర్ రింగ్ రోడ్ అసలు ఏం చూసుకున్నట్లయితే ఈ కోదాడ వచ్చేసి మనకి ముదిగొండ దగ్గరకు వచ్చేసింది. ఈ ముదిగొండ నుండి మనకి ఒక సబ్వే లాగా ఒకవేళ ఒక జంక్షన్ లాగా ఒక అవుటర్ లాగా అని చెప్పేసి లూప్ సిస్టమ్ పెడదామని చాలా మంది అనుకుంటారు. అంటే తుమ్మలాంటి అన్నారు కొత్త లూప్ సిస్టమ్ లాగా, అంటే హైదరాబాద్ వచ్చేసి మనకి ఇలా తిరిగి ఇలా ఉంటుంది. సో అలాంటి సిస్టమ్ పెడదామా వేరే కొత్తగా పెడదామని ఆలోచిస్తున్నారు. ఆ సిస్టమ్ అంటే అది మనకి అంత అవసరం లేదు. బట్ జంక్షన్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఈ జంక్షన్ వచ్చేసి ఇలా తిరిగేసి ఇలా కోదాడ నుంచి ఇలా వచ్చేసి ఇక్కడ సూర్యాపేట కలిసి ఈ సూర్యాపేట ఏదైతే హైవే ఉందో ఈ హైవే నుండి మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఒక రౌండప్ తీసుకొని మళ్ళీ తిరుమలపాలెం దగ్గర అంటే తిరుమలపాలెం మధ్యలో మళ్ళీ ఒక రౌండప్ తీసుకొని మళ్ళీ ఇలా వెళ్ళి ఇక్కడ కాజరాజగూడెం దగ్గర ఒక జంక్షన్ తీసుకొని ఈ కాజరాజగూడెం దగ్గర నుంచి ఇట్లా కావచ్చు ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ వరకు వచ్చేసి ఉన్న ప్రపోజల్. అయితే ఇప్పుడు ఏం చేశారంటే 7 కిలోమీటర్స్ని కామాక్షి తీసేసుకొని ఈ మిస్సింగ్ లింక్తో ఇప్పుడు అవుటర్ రింగ్ ఫామ్ అయింది. ఒకసారి పెట్టుకొని ఇంతకుముందు ఇలానే ఉంది, జస్ట్ ఇలానే ఉండేది. ఈ మిస్సింగ్ లింక్తో ఇప్పుడు అవుటర్ రింగ్ ఫామ్ చేశారు, జస్ట్ 7 కిలోమీటర్స్ ఆఫ్ స్పాన్తో. ఇప్పుడు ఏమైందంటే ఈ అమరావతి నాగపూర్ హైవే ఇలా కామాక్షి ఉంది, మళ్ళీ ఇక్కడ రఘునాథపాలెం చింతకుర్తి ఏరియా అంటే ఈ ఏరియాలో ఉంది. మళ్ళీ మనకి ఇలా వందనం వస్తుంది. ఈ వందనం నుంచి మనకి విజయవాడ వెళ్ళిపోతుంది. సూర్యాపేట వచ్చేసి మనకి సూర్యాపేట ఇలా ఉంది, శ్రీ చైతన్య కళ్ళ తనపాడు ఏరియా ఉంది, మళ్ళీ ఒక జంక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఒక ముదిగొండ ఏరియా ఉంది, మళ్ళీ ఇక్కడ జంక్షన్ తీసుకోవాలి. ఇక్కడ దంశాపురం దగ్గర జంక్షన్లో ఎగ్జిట్ పోల్ మ్యాక్సిమం పెట్టాలని గొడవ చేస్తున్నారంట. మ్యాక్సిమం చేసినట్టుగానే నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మ్యాక్సిమం దంశాపురం దగ్గర ఒక ఎగ్జిట్ పోల్ పెడదామని రెడీ ఉన్నారంట. సో ఇక్కడ వస్తే ఛాన్స్ ఇంకా బెటర్ అవుతుంది. ఇక్కడ ల్యాండ్ ప్రైజెస్ చాలా ఎక్కువపోతున్నాయి. సో ఈ ఏరియా ఒక జంక్షన్ తీసేసుకొని ఇక్కడ 1 దగ్గర ఒక జంక్షన్ తీసేసుకొని సూర్యాపేట గ్రీన్ ఫీల్డ్ వెళ్ళిపోతుంది. మనకి ఇది వచ్చేసి ఒక సబ్వే కానీ ఒకటి బ్రిడ్జెస్ కానీ ఇట్లా అండర్ పాస్ కానీ పెట్టేసి ఒక సబ్వే వెళ్ళిపోతుంది, ఒక సబ్వే వచ్చేస్తుంది. సో ఇలా ఈ ఒక్క మిస్సింగ్ లింక్తో ఇప్పుడు అవుటర్ రింగ్ ఫామ్ అయినది. జస్ట్ చిన్న మ్యాప్ ఇది. ఒక్కసారి మీరు ఈ వీడియో క్లియర్ అర్థం చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది.